స్టార్ట్. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ఈ రాత్రికాల సమయంలో మనిద్దరం ప్రభు సన్నిధిలో చేరి మరి ఆయన ఇంతవరకు స్తుతించుటకు గణపరచుటకు ప్రభు చూపిన కృపను బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మరొకసారి మనము జకర్యా గ్రంథాన్ని ధ్యానించడం మొదలు పెడుతుండగా ప్రభువే మనకు సహాయకుగా ఉన్నట్లు మనం ప్రార్థన చేసుకుందాము. ఒక వచనం చదువుకుందాము. జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 8వ వచనం. జకర్యా 10:8. నేను వారిని విమోచించున్నాను కనుక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చెదను, మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. ప్రియ ప్రభా, కృపగల దేవ, మీ కృపను బట్టి నాయన తండ్రి, మీ పాదసన్నిధిలో చేరి మిమ్మల్ని గురించి అనేక విషయాలు నేర్చుకోవడానికి మీరు చూపుతున్న కృపను బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. మీరు మాకు తోడైండి నాయన తండ్రి. జకర్యా గ్రంథాన్ని ధ్యానించడంలో ముందుకు కొనసాగింపచేస్తున్న విధానాన్ని బట్టి మీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. నేనైతే నాయన తండ్రి నా యొక్క తెలివి, నా యొక్క జ్ఞానం నాయన తండ్రి ఈ గ్రంథాన్ని వివరించడానికి ఏమాత్రము సరిపోదు ప్రభు. ఆయనను కేవలము మీ కృపను బట్టి నాయన తండ్రి మీ మీద ఆధారపడుతూ కొనసాగుతూ వస్తున్నాను. చేరవచ్చిన బిడ్డలందరినీ బట్టి మీకే స్తోత్రములు. మేము నేర్చుకొనిచుండగా మా హృదయాలను తెరిచి నేర్పించమని నా ప్రభును ప్రియరక్షకుడైన యేసయ్య ఘనమైన నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. సో మనము లాస్ట్ వీక్ లో జకర్యా గ్రంథము 10వ అధ్యాయాన్ని మనం చూస్తూ వచ్చాము. ఈ యొక్క 10వ అధ్యాయంలో చాలా విజయాలు ప్రభు ఇవ్వడం మనం చూసాం. వాళ్లకు అనేకుల మీద విజయాన్ని దయచేయడము, అదేవిధంగా మరి 6వ వచనం చూస్తే వాళ్ళను ప్రభు ఆదరించినప్పుడు వారు మరి సంతోషించేవారుగా, ఉల్లాసించేవారుగా ఉంటారు. అదే సమయంలో వారి బిడ్డలు కూడా వారి యొక్క ఉల్లాసాన్ని బట్టి, వాళ్ళు సంతోషించే దాన్ని బట్టి వాళ్ళు బిడ్డలు కూడా చాలా ఆనందిస్తారు అనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాము. అదేవిధంగా 7వ వచనం చూస్తే వాళ్ళు ఆనందంగా ఉంటారని, వారందరూ సంతోషంగా ఉంటారనే విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఈ రోజు మనము 8వ వచనం నుంచి మనం మళ్ళీ ప్రారంభించుకుందాము. ఒకసారి జకర్యా గ్రంథము 8వ వచనం చదువుతున్నానండి. జకర్యా గ్రంథం 10వ అధ్యాయము 8వ వచనం. నేను వారిని విమోచించున్నాను కనుక వారిని ఈల వేసి పిలిచి సమకూర్చెదను, మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు. ఈ విధంగా మరి ప్రభు ఈల వేసి పిలుస్తాను, నా బిడ్డలందరినీ ఈల వేసి పిలుస్తాను అని చెప్తా ఉన్నారు. ఈల ఎవరు వేస్తారు అంటే మనకంత బాగా తెలియదు, కానీ విలేజెస్ లో ఉండే వాళ్ళకు బాగా తెలిసి ఉంటుంది, గొర్రెల కాపర్లకు. ఆ గొర్రెల కాపర్లు ఏం చేస్తారంటే ఈల వేసి తన ప్రజలను పిలవడం అనేది మనం చూస్తాం. ఆ విధంగా ఇలా వేసినప్పుడు వాళ్ళు గుర్తిస్తారా? ఆ యొక్క గొర్రెలు గుర్తిస్తాయా అంటే ఆశ్చర్యకరంగా ఒక 2-3 గుంపుల గొర్రెలు ఉన్నాయనుకోండి. ఆ 2-3 గొర్రెలు గుంపులు ఒకటే చోట మేస్తా ఉంటే, ఎప్పుడైతే ఒక గొర్రెల కాపరి ఈల వేస్తే ఆ గొర్రెల కాపరి శబ్దాన్ని ఆ గొర్రెల కాపరికి చెందిన ఆ యొక్క గొర్రెలు మాత్రమే వింటాయంట. వెంటనే రెస్పాండ్ అవుతాయి అని మనం చూస్తా ఉన్నాం. అయితే ఈ యొక్క మనల్ని గొర్రెల కాపరిగా ఆయన మనల్ని పిలుస్తున్నాడనే విషయాన్ని మనం చూస్తాం. యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో మొత్తము గొర్రెల కాపరిగా తనున్న విషయాన్ని మన ప్రభువు నేర్పిస్తా వస్తాడు. యోహాను సువార్త 10:27. యోహాను సువార్త 10:27 చూస్తే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. ఆ విధంగా ప్రభు స్వరాన్ని మనం వింటున్నామా? ఆ రోజు ఏ విధంగా అయితే ప్రభు ఇశ్రాయేలును ఈల వేసి పిలుస్తాను అని చెప్పి ఉన్నాడో, అదే విధంగా ఇప్పుడు మనల్ని కూడా పిలుస్తా ఉన్నాడు. అనేక సమయాల్లో అనేక సార్లు ప్రభు మనల్ని పిలుస్తా ఉన్నాడు. మొట్టమొదట మనం రక్షణ భాగ్యాన్ని పొందే విధంగా పిలిస్తే, ఆ తర్వాత రక్షణ భాగ్యాన్ని పొందిన తర్వాత ఎప్పుడైతే మనం తప్పిపోతామో అప్పుడంతా కూడా ప్రభు ఎవరో ఒకరి ద్వారా మనల్ని పిలుస్తా ఉంటారు. అలాంటి స్వరాన్ని మనము వింటున్నామా? ప్రభు స్వరాన్ని మనం వింటున్నామా అనేది మనం చూస్తాము. ఆ విధంగా ఈల వేసి పిలిచి వాళ్ళందరినీ కూడా సమకూరుస్తాను అని ప్రభు చెప్తా ఉన్నారు. అందరినీ ఎక్కడెక్కడ దేశాల్లో వాళ్ళు చెదిరిపోయి ఉన్నారు కదా, ఆ చెదిరిపోయిన దేశాలన్నిటి నుంచి కూడా నేను సమకూరుస్తాను. మనకందరికి బాగా తెలుసు, ఈ మాట చాలా సార్లు చెప్పుకున్నాం.
ఆ కాలంలో బబులోనుకు వాళ్ళు పోబడినారు. ఐగుప్తు దేశానికి ఉత్తర దేశంలో ఉండే వాళ్ళు వెళ్ళారు. అయితే మరి ఈ క్రీస్తు శకము 70వ సంవత్సరంలో ఆయన టైటస్ చేసిన ఆ మారణకాండ వలన అనేకులు అన్ని దేశాలు కూడా వాళ్ళు చెదిరిపోయినారు. అక్కడి నుంచి నేను అందరినీ పిలిపిస్తాను అని చెప్తున్నాడు. ఎందుకంట అంటే నేను వారిని విమోచించి ఉన్నాను. వాళ్ళను విమోచించినాను. ప్రభు చాలా సార్లు చెప్తారు కదా! ఇశ్రాయేలును విమోచించువాడని నేనే అని చెప్తున్నాడు కదా! ఆ విధంగా నేను విమోచించి ఉన్నాను అని ప్రభు చెప్తా ఉన్నారనమాట. ఆ తర్వాత ఒక విధమైన సౌండ్ చేసినప్పుడు ఇక్కడ ఇంగ్లీష్‌లో అయితే హిస్ అనే వర్డ్ ఉపయోగించబడింది. తెలుగులో ఈల వేయడం అని ఉపయోగించబడింది. ఆ విధంగా ఈల వేసినప్పుడు వాళ్ళు ఏమవుతుందంట అంటే 9వ వచనం చూస్తే అన్యజనులలో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకము చేసుకొందురు. వారును వారి బిడ్డలను సజీవులై తిరిగి వత్తురు. కాబట్టి వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడంటే అన్ని దేశాలకు చెదిరిపోయున్నారు. ప్రపంచంలో అన్ని కంట్రీస్‌లో చెదిరిపోయున్నారు. నిన్న నిన్న ఈరోజు చూస్తే ఇండియా నుంచి గూడా మరి అందరూ ఇజ్రాయెలైట్స్‌ను వాళ్ళ దేశానికి వెళ్ళడానికి ప్రభు ఏర్పాటు చేస్తున్నాడు. అందరూ బయలుదేరుతా ఉన్నారనే మాట మనం చూస్తాం. ఈ విధంగా 1948 నుంచి 1948 నుంచి ఇజ్రాయెల్ ఒక కంట్రీగా ఏర్పడిన తర్వాత ప్రజలందరూ కూడా మరి ప్రభువును జ్ఞాపకం చేసుకుంటారంట. ఏం చేస్తున్నారంట? దూరదేశంలో వారు నన్ను జ్ఞాపకం చేసుకొందురు అని చెప్తున్నాడు ప్రభు. ఆ విధంగా మరి ఈ కాలంలో ఈ అంత్య దినాల్లో ఆ ప్రాఫెసీ నెరవేరుస్తూ వస్తుంది. ఏదైతే ప్రభు ఈల వేసి పిలుస్తాను, అందరూ వస్తారనే ప్రాఫెసీ నెరవేర్చబడుతూ వస్తుందనమాట. మనం చాలా సార్లు చెప్పుకుంటున్నాం కదా! ఈ మాట అందరూ వెళ్ళిపోతా ఉన్నారు ఇశ్రాయేల్ దేశానికి. అయితే వారి తెలుగులో ఏముందంటే వాళ్ళను వారి బిడ్డలను సజీవులై తిరిగి వత్తురు అని తెలుగులో ఉంది గానీ ఇంగ్లీష్‌లో అయితే టర్న్ అగైన్ మళ్ళీ నా వైపు తిరుగుతారు అనే మాట ఉపయోగించబడింది. సో, ఆ విధంగా మరి వాళ్ళందరూ కూడా గ్యాదర్ కాబడుతున్నారు. 10వ వచనాన్ని చూసుకుంటే, ఐగుప్తు దేశంలో నుండి వారిని మరలా రప్పించి, అష్షూరు దేశములో నుండి సమకూర్చి, ఎక్కడినో చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశంలోనికిని, లెబానోను దేశంలోనికిని వారిని తోడుకొని వచ్చెదను. అంటే వాళ్ళు వివిధ దేశాల నుంచి రప్పిస్తానంటున్నారు. ఇక్కడ 2 దేశాలను ఉదాహరణంగా ప్రభు చూపిస్తా ఉన్నాడు. ఒకటేమో ఐగుప్తు దేశాన్ని ఉదాహరణగా చూపిస్తా ఉంటే, రెండవదిగా అష్షూరు దేశాన్ని గూడా చూపిస్తా ఉన్నారు. కాబట్టి అన్ని దేశాల నుంచి వచ్చి ఏం చేస్తారంట, ఎక్కడ చోటు చాలనంత విస్తారంగా వాళ్ళు లెబానోను ప్రాంతంలో, అదేవిధంగా గిలాద్ దేశంలో అక్కడంతా ఉంటారని ప్రభు చెప్తన్నారు. ఒకసారి యెషయా గ్రంథము 11:11 చదువుతారా ఎవరైనా? యెషయా గ్రంథము 11:11. యెషయా 11:11 చదువుతారా? మ్యూట్‌లో ఉన్నావు. ఆ దినమున ఆ దినమున శేషించు తన ప్రజల శేషమును అష్షూరులో నుండియు, ఐగుప్తులో నుండియు, పత్రోసులో నుండియు, కూషులో నుండియు, ఏలాములో నుండియు, షీనారులో నుండియు, హమాతులో నుండియు, సముద్ర ద్వీపములలో నుండియు విడిపించి రప్పించుటకు యెహోవా రెండవ మారు తన చెయ్యి చాచును. బట్ అన్ని దేశాల నుంచి ప్రభు వాళ్ళందరినీ రప్పిస్తారని అక్కడ చెప్తే, మళ్ళీ ఇదే ఇర్మియా గ్రంథంలో చూస్తే, ఇర్మియా గ్రంథము 50వ అధ్యాయము 19వ వచనంలో ఇశ్రాయేలు వారిని ఇర్మియా 50:19 ఇశ్రాయేలు వారిని తమ మేత స్థలమునకు నేను తిరిగి రప్పించెదను. వారు కర్మెలు మీదను, బాషాను మీదను మేయుదురు. ఎఫ్రాయిం కొండల మీదను, గిలాదులోను మేయుచు సంతృష్టి చెందెదరు. ఈ విధంగా వివిధ దేశాల నుంచి వస్తారు. అదే సమయంలో మరి ఇజ్రాయెల్ దేశంలో వివిధ ప్రాంతాల్లో వాళ్ళు విస్తరించి వాళ్ళు సంతృప్తిగా ఉంటారని చెప్తా ఉన్నారనమాట. అదేవిధంగా మనం 11వ వచనం చదువుతారు ఎవరైనా? జకర్యా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. యెహోవా దుఃఖ సముద్రమును దాటి సముద్ర తరంగములను అణిచివేయును. నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండచేయును. అష్షూరీయుల అతిశాస్పదమును కొట్టివేయబడును. ఐగుప్తీయులు రాజదండమును పోగొట్టుకుందురు. ఇక్కడ 2 అంశాలు ప్రభువు చూపిస్తా ఉన్నాడు. ఒకటేమో ప్రదేశాలు, సముద్ర తరంగాలను, సముద్రాన్ని గురించి చెప్తా ఉన్నారు. అదేవిధంగా నైలు నదిని గురించి, లోతైన స్థలములను గురించి ప్రభు చెప్తా ఉన్నారు. ఆ తర్వాత రెండవదిగా
రాజ్యాలను గురించి చెప్తా ఉన్నారు. అష్షూరీయులను గురించి, ఐగుప్తీయులను గురించి చెప్తున్నారు. అంటే ప్రతిదీ కూడా ప్రభు మాట వింటుంది. ప్రతి దాని మీద ప్రభువుకి అధికారం ఉంది. ప్రదేశాల మీద, గవర్నమెంట్స్ మీద, మానవుల మీద, ఎవ్వరి మీదైనా ప్రభువుకు అధికారం ఉంది. వాళ్ళందరినీ కూడా వాటన్నిటిని మరి ఓవర్‌కమ్ చేయడానికి ప్రభు ఇశ్రాయేలుకు సహాయం చేస్తారు. ఇక్కడ మరి వాళ్ళందరూ దుఃఖ సముద్రాన్ని అప్పుడు మరి ఐగుప్తు నుంచి వచ్చేటప్పుడు మోషే కాలంలో ఏ విధంగా ఎర్ర సముద్రాన్ని దాటి మరి కనాన్ దేశానికి రావడానికి ప్రభు వాళ్ళకు సహాయం చేశాడో, అదే విధంగా మరి ఇప్పుడు సముద్రాన్ని దాటి రావడానికి, అదేవిధంగా నైల్ నది, ఐగుప్తు నుంచి నైల్ నదిని దాటి రావడానికి వీటన్నిటికి కూడా మరి ప్రభు వాళ్ళకు సాయం చేస్తాడు. వాటన్ని మీద ప్రభువుకు అధికారం ఉంది. అదేవిధంగా మరి అశ్షూరీయుల మీద, అదేవిధంగా ఐగుప్తీయుల మీద వాళ్ళకి ప్రభువుకు అధికారం ఉంది కాబట్టి అశ్షూరీయులు చాలా గర్వపడుతున్నారు. వాళ్ళ అతిశయాస్పదాన్ని నేను కొట్టివేస్తాను. అదే సమయంలో రాజదండాన్ని పోగొట్టుకుంటారు వాళ్ళు. ఐగుప్తు వాళ్ళు చాలా మా చేతిలోనే ఉంది రాజధాని అన్నట్లుగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు కదా. ఆ కాలంలో ఆ కాలంలో మేమే అన్నిటి మీద అధికారం గలవారము అని అప్పుడు వాళ్ళు చాలా గర్వపడుతున్నారు. ఇప్పుడు మరి ఎక్కువగా రోమన్ కంట్రీస్ గురించి చెప్పబడుతుంటుంది. చాలా సార్లు మనము ప్రకటన గ్రంథంలో కానీ, జెహెజ్కేల్లో కానీ బబులోన్ గురించి చదువుకుంటా ఉంటాము. ఇవన్నీ కూడా దేవునికి లోబడతా ఉంటాయి. సరే, వీళ్ళందరూ మరి వివిధ దేశాల నుంచి తిరిగి వస్తున్నారు. అయితే ఎలా వస్తున్నారు వాళ్ళంటే, కేవలము ఫిజికల్‌గా మాత్రమే వస్తున్నారు. కేవలం వాళ్ళు ఫిజికల్‌గా వస్తూ మా దేశం గదా! ఇజ్రాయెల్ దేశం మా దేశం గదా! దేవుడు మమ్మల్ని గుర్తు చేసుకున్నాడు. కాబట్టి మేము ఇంకెక్కడ వేరే దేశంలో ఉండకూడదు. మేము వచ్చేయాలి ఇజ్రాయెల్‌కి అన్నట్టుగా వస్తున్నారు గానీ, ఇప్పటికి గూడా మరి ఇశ్రాయేలు యేసయ్యను అంగీకరించారా? అంటే లేదు. వాళ్ళలో యేసుప్రభును రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు క్రిస్టియన్స్‌గా మరి బిలీవర్స్‌గా ఉంటున్నారు గానీ, ఆ కాలంలో ఏ విధంగా అయితే యేసయ్యను తమ మెస్సియాగా అంగీకరించలేదో, ఈ కాలంలో మరి ఇశ్రాయేల్ దేశానికి తిరిగి వెళ్ళేవాళ్ళు, వాళ్ళెవ్వరు కూడా మరి యేసయ్య మాకు మేలు చేస్తున్నాడు అనుకోవడం లేదు గానీ, వాళ్ళ దేవుడైన యెహోవా వారికి ఆ విధంగా సహాయం చేస్తున్నాడు అనే విషయాన్ని వాళ్ళు ఆ విధంగానే స్పిరిచ్యువల్‌గా వాళ్ళేమి రీగ్యాదర్ కావట్లేదు. ఓన్లీ ఫిజికల్‌గా మాత్రమే వాళ్ళు రీగ్యాదర్ అవుతున్నారు. అయితే ఎప్పుడు వీళ్ళు మళ్ళీ ప్రభు వైపు తిరుగుతారు, ప్రభువుని మెస్సియాగా అంగీకరిస్తారంటే, అది ట్రిబ్యులేషన్ పీరియడ్‌లో జరుగుతుంది. దాని గురించి గూడా మరి ఈ యొక్క జకర్యా గారు మాట్లాడుతూ వస్తారు. వాళ్ళెలా అంగీకరించారు, ఏ విధంగా ప్రభువును వాళ్ళు మెస్సియాగా అంగీకరించారనే విషయాన్ని మనం జకర్యా గ్రంథంలోనే కొన్ని విషయాలు నేర్చుకుంటాం. ఆ తర్వాత 12వ వచనం చూస్తే, నేను వారిని యెహోవా యందు బలశాలులుగా చేయుదును. ఆయన నామం స్మరించుచు వారు వ్యవహరింతురు. ఇంతకుముందు కూడా కొన్ని వచనాల్లో ఆయన 7వ వచనంలో బలాఢ్యులుగా అయితారు, బలశాలుగా అయితారు అనేది మనం చూస్తా ఉన్నాం. యుద్ధంలో ఎలా ఓడిస్తారు, వాళ్ళను బురదలో వేసినట్టుగా శత్రువులను పడవేస్తారనే విషయాన్ని మనం నేర్చుకుంటూ వచ్చాము ఈ 10వ అధ్యాయంలోనే. ఇక్కడ చివరి వచనంలో కూడా అదే మాట చెప్తా ఉన్నారనమాట. వాళ్ళని చాలా స్ట్రాంగ్‌గా చేస్తాను నేను. చాలా బలంగా చేస్తాను. మనం చూస్తున్నాం గదా! ఎంతగా బలంగా చేశారు. మిలిటరీ పరంగా మరి యుద్ధనీతి పరంగా ఇశ్రాయేలును ఎంత బలంగా చేశారు దేవుడు. వాళ్ళని చూసి చిన్న కంట్రీ అయిన ఆ ఇశ్రాయేల్ దేశాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ కూడా వణికిపోతా ఉన్నాయి. మరి ఆ దేశాల ప్రభు ఈ జకర్యా గ్రంథంలోనే సెలవిస్తాడు. ఇంకా ప్రకటన గ్రంథంలో వాటన్నిటిలో చెప్తారు. భూలోకంలో ఉండే అన్ని రాజ్యాలు గూడా మరి ఇశ్రాయేల్ దేశానికి, ఇశ్రాయేల్ రాజ్యానికి అగైన్స్ట్‌గా అయినప్పటికీ వాళ్ళు ఇశ్రాయేల్‌ను ఓడించలేదు. అంతగా బలాఢ్యులుగా చేస్తారు. ఒక్కొక్కటి ఈ యొక్క యెషయా గ్రంథంలో, ఇర్మీయా గ్రంథంలో, యెహెజ్కేలు, జకర్యా, మీకా ఇలాంటి గ్రంథాలన్నిట్లో ఎన్నో వందల సంవత్సరాల, వేల సంవత్సరాల కిందట చెప్పబడిన ఈ యొక్క ప్రవచనాలు నెరవేర్తు రావడం మనం చూస్తా ఉన్నాం. ఆ విధంగా మరి ఆ ప్రవచన నెరవేర్పును చూసినప్పుడు మనం దేన్ని గుర్తు చేసుకోవాలి? ఈ ప్రవచనాలన్నీ నెరవేరినప్పుడు మరి రెండవ రాకడ గురించి చెప్పబడిన ప్రవచనాలు కూడా అన్నీ నెరవేరుతాయి గదా! ఖచ్చితంగా మరి ప్రభువు వాళ్ళకు సహాయం చేస్తాడు అని ఇప్పుడు ఏ విధంగా నెరవేరుతుందో, అదే విధంగా రెండవ రాకడ సమయంలో ఏం జరుగుతుంది? ఎత్తబడకుంటే ఎలాంటి ట్రిబ్యులేషన్స్ వస్తాయి అనే విషయాన్ని మనం చూసుకుంటా వస్తాం. ఒకసారి మనము ఇర్మీయా గ్రంథము 23వ అధ్యాయము 7వ వచనము, 8వ వచనం చదివితే, ఇర్మీయా గ్రంథము చదువుతారు ఎవరైనా? 23వ అధ్యాయము 7, 8 వచనాలు.
కాబట్టి రాబో దినములలో జనులు ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన యెహోవా జీవము తోడని ఇక ప్రమాణం చేయక, ఉత్తర దేశంలో నుండి నేను వారిని చెదరగొట్టిన దేశం నుండి వారిని రప్పించిన యెహోవానగు నా తోడని ప్రమాణం చేతురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు కాబట్టి వారు అప్పుడే తమ దేశంలో నివసింతురు. కాబట్టి అప్పుడు ఏమని చెప్తా ఉన్నారు? ఐగుప్తు దేశం నుంచి రప్పించిన యెహోవా అని చెప్పేవాళ్ళు ఇంతకుముందు. ఇప్పుడేమని చెప్తున్నారు? ఉత్తర దేశం నుంచి, పరాణ దేశం నుంచి రప్పించిన యెహోవా అంటే ఆయన నామాన్ని ఆ విధంగా స్మరిస్తున్నారనమాట. ఇంతకుముందు ఐగుప్తు దేశం నుంచి రప్పించిన యెహోవా అని ఆ నామాన్ని స్మరిస్తే, ఇప్పుడు అన్ని దేశాల నుంచి రప్పించిన యెహోవా అనే మాటను మరి అందరూ అనుకోవడం మనం చూస్తాం. ఈ విధంగా ఈ యొక్క 10వ అధ్యాయం అనేది మరి వాళ్ళకు ఎన్నో బ్లెస్సింగ్స్ ను ఇచ్చే అధ్యాయంగా మనం చూస్తా వచ్చినాం. వాళ్ళ యొక్క ఇశ్రాయేలీయులకు ఎన్నో బ్లెస్సింగ్స్ ఇస్తూ ప్రభు ఎంతగా వారి పట్ల ఇష్టాన్ని కలిగి ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తూ ఈ 10వ అధ్యాయము మరి ముగించడం అనేది చూస్తా ఉన్నాము. వివిధ దేశాల్లో చెదిరిపోయిన ఇశ్రాయేలు తిరిగి వస్తారు. తిరిగి వచ్చి మరి ఇశ్రాయేల్ రాజ్యం అంతా, లెబానోను ఆ ప్రాంతం అంతా కూడా ఆక్రమించుకుంటారు. వాళ్ళు సంతోషంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఆ విధంగా సంతోషంగా, ఆనందంగా ఉండడాన్ని వాళ్ళ పిల్లలు కూడా చూస్తారు. వారికి బాగా బలం వస్తుంది, బలాధిక్యత కలుగుతుంది. వాళ్ళ బలాధిక్యత అంతా దేవుడే. దేవుడే వాళ్ళకి బలం. కాబట్టి ఆ విధంగా 10వ అధ్యాయము అనేకమైన బ్లెస్సింగ్స్ తో ముగిస్తే, మరి 11వ అధ్యాయాన్ని చూస్తే అది అలా ఉండదు. ఒక్కసారి మనము జకర్యా 11వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం ఈరోజు ధ్యానించుకుందాము. 10వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయానికి రండి. సో 11వ అధ్యాయాన్ని చూస్తే, ఈ అధ్యాయాన్ని చూస్తే ఎంతో దుఃఖం కలిగించే అధ్యాయం అన్నమాట ఇది. ఎంతో సంతోషంగా 10వ అధ్యాయంలో ఉన్న ఆ యొక్క వచనాలన్నీ విన్న ఇశ్రాయేలు ఈ అధ్యాయంలో చెప్పబడిన విషయాలు చూస్తే మరి ఎంతగా ప్రభు వాళ్ళ కాపర్ల మీద, వాళ్ళ మీద కోపపడుతున్నారనే విషయం తెలుస్తుంది. ఇక్కడ ఈ యొక్క అధ్యాయంలో మొట్టమొదట మరి ఇశ్రాయేలును జయించిన వారిని గురించి చెప్తే, ఆ తర్వాత 3 రకాలైన కాపర్లను గురించి ఈ అధ్యాయంలో చెప్పబడుతుందన్నమాట. ఈ అధ్యాయంలో 11వ అధ్యాయంలో మరి వృక్షాలు ప్రలాపించినట్లు ఉంటుంది. ఒక కాపరి మాట్లాడినట్టుగా జకర్యా అదే కాపరి పాత్రను పోషించినట్లుగా ఉంటుంది. అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒకసారి ఈ అధ్యాయానికి వస్తే 11వ అధ్యాయం, జకర్యా 11వ అధ్యాయం మొదటి 3 వచనాలు చదువుతారు ఎవరైనా? లెబానోను లెబనోను అగ్ని అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేయనట్లు నీ ద్వారములను తెరువుము. దేవదారు వృక్షములు కూలెను, వృక్ష రాజ్యములు పాడైపోయెను. సరళ వృక్షములారా అంగలార్చుడి, చిక్కని అడవి నరకబడెను. సింధూరపు వృక్షములారా అంగలార్చుడి, గొర్రెబోయల రోదన శబ్దం వినబడుచున్నది. ఏలయనగా వారు అతిశయాస్పదము లయమాయెను. కొదమసింహముల గర్జనము వినబడుచున్నది. ఏలయనగా యోర్దాను యొక్క మహారణ్యము పాడైపోయెను. థ్యాంక్ యూ. బట్ ఈ విధంగా మరి ఏం చేస్తుందంట, లెబానోను అగ్ని వచ్చి ఆ యొక్క లెబానోను యొక్క దేవదారు వృక్షాలను, ఆ తర్వాత వృక్షరాజ్యములు పాడైపోవడము, సరళ వృక్షాలు అంగలార్చడము, చిక్కని అడవి నడవబడ్డము, ఇవన్నీ కూడా మనం చూస్తా ఉన్నాం. సింధూర వృక్షాలు అంగలారుస్తాయి అంటే వృక్షాలను పర్సానిఫికేషన్ చేసి ఒక మానవులాగా అవి అంగలారుస్తున్నాయని చెప్తా ఉన్నారు. ఎందుకంటే అడివంతా కూడా మరి నరకబడిందంట. అడివంతా కూడా వృక్షాలన్నీ కూలిపోయినాయంట. కాబట్టి అవన్నీ కూడా మీరు ఏడ్చండి ఏడ్చండి అని చెప్పడం మనం చూస్తా ఉన్నాం. సో ఆ విధంగా ఎందుకు జరుగుతుంది అంటే మొదటి వచనంలోనే చూస్తా ఉన్నాం. అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేయినట్లు నీ ద్వారములను తెరువుము. ఇజ్రాయెల్ కు నార్త్ లో ఈ యొక్క లెబానోన్ ఉంటుంది. ఆ రెండింటికి మధ్యన అడవులు, పెద్ద కొండలు ఉంటాయి అన్నమాట, మౌంటైన్స్ ఉంటాయి. ఆ మౌంటైన్స్ లో దారులు ఉంటాయి, ఇజ్రాయెల్ కంట్రీలోకి రావడానికి దారులు ఉంటాయి. కాబట్టి ఆ యొక్క బబులోను కంట్రీకి ఈ యొక్క ఇజ్రాయెల్స్ కు మధ్యన ఉన్న కొండల ద్వారా శత్రువులు వచ్చి వాళ్ళను జయించినారు. ఆ విధంగా జయించడం వలన అవన్నీ కూడా మరి పాడైపోవడము, ఇశ్రాయేల్ అందరు కూడా నాశనం కావడము మనం చూస్తూ ఉంటాం. ఇది ఈ యొక్క ప్రవచనము అంటే వాళ్ళందరూ కూడా నాశనం అవుతారు. అదేవిధంగా 3వ వచనంలో చూస్తే గొర్రెబోయల రోదనము శబ్దము వినబడుచున్నది.
అంటే గొర్రెల కాపరులందరూ ఏడుస్తున్నారంట. ఎందుకంటే వాళ్ళ అతిశయాస్పదము లయమాయను. వాళ్ళకి ఏ విధమైన అతిశయాస్పదము లేదు. మనం ముందు కూడా 8వ అధ్యాయంలో చూసుకుంటున్నాం. మనం చూసాం గదా! మనము. అది అతిశయాస్పదంగా చేస్తానని ప్రభు చెప్పినాడు. కానీ ఇక్కడికొచ్చేటప్పటికి 11వ అధ్యాయంలో ఆ అతిశయాస్పదం లయమైపోయిందంట, కూలిపోయిందంట. ఆ తర్వాత కొదమ సింహాల గర్జనము వినబడుతుందంట. ఏలయనగా యుద్ధాన్ని యొక్క మహారణ్యం పాడైపోయెను. సో, ఇవన్నీ కూడా యుద్ధంలో వాళ్ళు ఓడిపోయే దాని గురించి, ఇశ్రాయేల్ మీద మరి అనేక శత్రువులు జయించడాన్ని గురించి మరి ప్రాఫెసీ అని మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్‌గా దీని గురించి మరి జకర్యా కాలంలో అయితే ఈ ప్రాఫెసీ నెరవేరలేదు. కానీ మరి మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా 70 ఏడీలో క్రీస్తు శకము 70వ సంవత్సరంలో మరి రోమన్స్ అందరూ కూడా వాళ్ళని జయించడము, వాళ్ళ మీద ఎక్కువ అధికారాన్ని చెలాయించడము, వాళ్ళని చాలా హింసలు పెట్టడము, టైటస్ అనే ఆ యొక్క రాజు లేదా సైన్యాధిపతి ఇశ్రాయేల్ అంటే చాలా కోపంతో వాళ్ళని మీద అధికారం చెలాయించడము, వాళ్ళు చెల్లాచెదరైపోవడం మనం చూస్తాం. అదే దట్ ఈస్ ద ఇయర్ 70 ఏడీ అనేది ఆ సంవత్సరమే వాళ్ళ జీవితంలో మహాభయంకరమైన సంవత్సరం అన్నమాట. కాబట్టి అక్కడ మరి బాధాకరమైన సంఘటనలను బట్టి గొర్రెలు బోయలు ఏడుస్తున్నారంట. వృక్షాలు కూడా ఏడుస్తున్నాయంట. అయితే ఇవన్నీ కూడా మరి జరిగిన తర్వాత వాళ్ళు వివిధ దేశాలకు చెదిరిపోవడం అనేది మనం చూస్తా ఉన్నాం. ఆ తర్వాత మనము ఈ ఒక్కసారి ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము 34-36 వచనాలన్నీ మనము చదువుకోం గానీ, 34 మీరు తర్వాత 34-36 వరకు చదువుకోండి. 34 మాత్రం చదువుతున్నాను. మంద కూపర్లారా గోలలెత్తుడి, మొరపెట్టుడి. మందలోని ప్రధానులారా బూడిద చల్లుకొనుడి. మీరు మరణం నొందుటకై దినములు పూర్తి అయెను. నేను మిమ్మల్ని చెదరగొట్టెదను. రమ్యమైన పాత్ర వలె మీరు పడుదురు. వాటి అందరిని కూడా మరి మొరపెట్టుకోండి, ఏడవండి అని చెప్తున్నారు. ఎందుకు అలా గొర్రెల కాపరులను ఏడవమని చెప్తున్నా అంటే, మిమ్మల్ని చెదరగొడతాను, మీ మీద శిక్ష వస్తుందని చెప్తున్నారన్నమాట. ఒకసారి ఈ యొక్క జకర్యా గ్రంథం 11వ అధ్యాయంలో 4వ వచనము, 5వ వచనం చూసుకుంటే, మొట్టమొదట గొర్రెలను కాపరులను గురించి ఇక్కడ చెప్తా ఉన్నారు. వీళ్ళను జకర్యా కాలంలో, ఆ తర్వాత కాలంలో ఉన్న గొర్రెల కాపరులతో మనం పోల్చుకోవచ్చన్నమాట. నా దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, వధకేర్పడిన గొర్రెల మందను మేపుము. వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని అనుకొందురు. వాటిని అమ్మిన వారు మాకు బహుద్రవ్యం దొరుకుచున్నది, యెహోవాకు స్తోత్రమని చెప్పుకొందురు. వాటిని కాయువారు వాటి ఎడల కనికరము చూపరు. చూడండి ఎట్లాంటి షెపర్డ్స్ గురించి ప్రభు చెప్తా ఉన్నారు. 5వ వచనంలో ఎలా ఉన్నారంటే, మరి అక్కడ అమ్మేవాళ్ళు ఉన్నారు గొర్రెలను, కొనేవాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళని గురించి మరి హెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం చాలా సార్లు గుర్తు చేసుకుంటాం మనం. 34వ అధ్యాయం అంతా కూడా కఠినమైన మంద కాపర్లను గురించి ఉంటుంది, గొర్రెల కాపర్లను గురించి, మంచి గొర్రెల కాపరిని గురించి కూడా ఉంటుందన్నమాట. కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు, కొంతమంది అమ్ముతా ఉన్నారు గొర్రెలను. అమ్మేవాళ్ళు ఏం చేస్తున్నారంటే, అమ్మడం వల్ల మాకు మనీ వస్తుంది కదా, మేమేం తప్పు చేయడం లేదే, గొర్రెలు మావి కాబట్టి మేము అమ్ముకుంటా ఉన్నాము అని వాళ్ళని వాళ్ళు డిఫెండ్ చేసుకుంటా ఉన్నారు. కొనేవాళ్ళు ఏం చెప్తున్నారంట, కొనేవాళ్ళేమో వాటిని చంపి కూడా, అమ్మేసి కూడా మేము నిరపరాధులము, మేమేం తప్పు చేయలేదు అనుకుంటున్నారంట. మనం చూస్తా ఉన్నాం కదా, ఇది ఒక పెద్ద బిజినెస్. గొర్రెలను అమ్మడము, కొనడము ఈ కాలంలో కూడా జరుగుతా ఉంది ఆ బిజినెస్. కానీ ఇక్కడ ప్రభు మరి వాళ్ళ గొర్రెల గురించి మాట్లాడడం లేదు, ఇజ్రాయెలైట్స్ గురించి మాట్లాడుతా ఉన్నారు. ఇజ్రాయెలైట్స్ మంద కాపర్లు సేఫ్ గా చూసుకోవడం లేదు, అమ్మేస్తామని అనుకుంటా ఉన్నారు. ఏమాత్రం వాటి మీద కనికరం చూపడం లేదంట. మాకు డబ్బులు వస్తే చాలు అని అనుకుంటున్నారంట వాళ్ళు. ఆ విధంగా గొర్రెల కాపర్లు వాటి ఎడల కనికరం చూపరు. అయితే ప్రభు మరి 4వ వచనంలో ఏం చెప్తున్నారంటే, ఈ విధంగా వదనకి ఏర్పడిన గొర్రెల మందను మేపుము. వాళ్ళను మేపమని చెప్తా ఉన్నాడు ప్రభు. ఎవరికి చెప్తున్నారో మళ్ళీ చూద్దాం. 6వ వచనం చూస్తే, ఇదే యెహోవా వాక్కు, నేనికను దేశ నివాసులను కనికరింపక ఒకరి చేతికి ఒకరిని, వారి రాజు చేతికి వారందరినీ అప్పగింతును. వారు దేశమును నాశనం చేయగా వారి చేతిలో నుండి నేనెవ్వరినీ విడిపింపను. తన ప్రజలైన ఇశ్రాయేలును గురించి
మరి మంద కాపర్లను గురించి ప్రభు ఎంత కఠినంగా చెప్తున్నాడు కదా! వారిని ఒకరి చేతికి ఒకరిని అప్పగిస్తాడంట. వాళ్ళ మీద ఏమాత్రం కనికరం చూపడంట. ఎంతో కాలం వాళ్ళ పట్ల గ్రేషియస్‌గా ఉంటున్నాడు ప్రభు. ఎంతో కనికరాన్ని చూపిస్తా వచ్చినాడు. అలాంటి ప్రభువుకు ఆ యొక్క గొర్రెల కాపర్ల మీద, దేశ నివాసుల మీద కోపమొచ్చి ఎంత కఠినంగా ఎంత మాట్లాడుతా ఉన్నారు చూడండి. ఇదే యెహోవా వాక్కు. నేను అస్సలు కనికరించను. వాళ్ళను ఒకరి చేతికి ఒకరికి అప్పగిస్తాను. అదేవిధంగా వాళ్ళ రాజు చేతికి నేనందరిని అప్పగిస్తాను. వాళ్ళు కోరుకున్నారు గదా! మాకు మరి పిలాతు అడిగినప్పుడు "మీరు రాజు గదా!" అంటే, "కాదు మాకు కైసరే రాజు" అని కోరుకున్నారు గదా! కాబట్టి ఆ కైసరు చేతికి మిమ్మల్ని అప్పగిస్తాను. మరి దుష్టుడైన రాజు చేతికి మిమ్మల్ని అప్పగిస్తాను అని ప్రభు ఇక్కడ చెప్తున్నారు. ఇంకా వారి చేతిలో నుంచి నేనెవరిని విడిపింపను అని చెప్తా ఉన్నారన్నమాట. ఆ విధంగానే ఉన్నారు గదా! మందల కాపరు మరి యొక్క ఇజ్రాయెల్స్‌ను కాపాడేవాళ్ళు. ఇజ్రాయెల్స్‌ను పరిపాలించేవాళ్ళు. గవర్నమెంట్ అయితే మరి అన్య గవర్నమెంట్, ఇజ్రాయెల్ గవర్నమెంట్ లేనప్పుడు యేసయ్య ఈ లోకంలో ఉన్న కాలంలో ప్రభువారు ఈ లోకంలో మరి మానవునిగా జీవించినప్పుడు ఎలా ఉండింది పరిస్థితి? ఎవరు పరిపాలిస్తున్నారు అంటే గవర్నమెంట్ ఏమో రోమన్ గవర్నమెంట్. అదేవిధంగా మరి వీళ్ళ మతపరమైన అధికారమేమో పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళ చేతిలో ఉంది. కానీ వాళ్ళే మరి ఎలా తయారైనారంటే మరి ఇశ్రాయేలీయులను బాధ పెట్టేవారుగా తయారైనారు. పరిసయ్యులు, ప్రధాన యాజకులు, సన్హెడ్రిన్ అని ఒకటి ఉండింది కదా వాళ్ళకు. వాళ్ళందరూ కూడా వాళ్ళ స్వార్థాన్ని వాళ్ళు చూసుకుంటా మరి వాళ్ళు ఇశ్రాయేలును బాధ పెట్టేవారుగా ఉన్నారు. వాళ్ళని పరిపాలించేవారుగా, వాళ్ళ క్షేమాన్ని కోరేవారుగా లేరు. ఎంతసేపు మేమెంత సంపాదించుకుంటాం అనేవారుగా ఉండిన్నారు వాళ్ళు. మరి ఇప్పుడెట్లా ఉంది పరిస్థితి? ఇప్పుడు గూడా అలాగే ఉంది కదా! కొంతమంది ఉన్నారు పాస్టర్స్. కొంతమందున్నారు దేవుని సేవకులు. నిజంగా సంఘస్థుల యొక్క మేలు కోరేవాళ్ళు, వాళ్ళు ఆత్మీయంగా డెవలప్ కావాలని కోరేవాళ్ళు లేకపోలేదు. ఉన్నారు చాలామంది. కానీ ఎక్కువ మందిని చూస్తే మరి ప్రభు సేవ, ప్రభు పరిచర్య ఎందుకు చేస్తున్నారంటే, వాళ్ళు ఇది మనము ఆలోచించినప్పుడు చాలా బాధేస్తుంది గదా! ప్రజలను దేవునికి దగ్గరగా తీసుకొనొచ్చి, ఆయన మార్గాల్లో నడిపించి, ఆయన వచ్చినప్పుడు మరి ఆ ఎత్తబడే గుంపులో ఉండేటట్టుగా చేయవలసిన బాధ్యత ఎవరి మీదుంది? మరి ఎన్ని సార్లు అడుగుతారు గూడా చెప్తారు గదా! యేసుప్రభు వృత్తండయిన తర్వాత పేతురుతో 3 సార్లు జెప్తారు కదా! నా పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ప్రేమిస్తున్నాను ప్రభు అంటే నా మందను కాయము, నా మందను మేపుము అనే బాధ్యతను మరి పేతురుకి అప్పగిస్తాడు ప్రభు. అదే విధమైన బాధ్యత ఇప్పుడు గూడా మరి మన పాస్టర్స్ మీద, గాడ్ సర్వెంట్స్ మీద ఉంది కదా! మరి ఎంతవరకు వారు ప్రజలను పోషిస్తా ఉన్నారు? ప్రజలను మేపుతా ఉన్నారు? మరి వారిని దేవునికి దగ్గరగా తీసుకొనొస్తున్నారు అని ఆలోచిస్తే చాలా దుఃఖం కలుగుతుంది. మరి ఇంత జరుగుతున్న మనమైతే మౌనులుగా ఉంటున్నామా? ఎవరికీ ఏం చెప్పలేని పరిస్థితిలో ఉంటున్నామా? అంటే వాళ్ళ మీద గొడవ చేయాలని గాదు. వాళ్ళతో పోట్లాట పెట్టుకోవాలని గాదు. కానీ ఒక్కసారైనా బాబు పాస్టర్ గారు ఇలా చేయాలి, ఇలా చెప్పారు గదా! మరి ఇది కదా మన బాధ్యత అన్నట్లుగా మనం క్లోజ్‌గా ఉన్న వాళ్ళతో అయినా పాస్టర్స్ చాలా మంది క్లోజ్‌గా ఉంటారు. వాళ్ళతో అయినా చెప్పగలుగుతున్నామా? కానీ పరిస్థితి ఎలా ఉందంటే మరి ఎక్కువగా ప్రాస్పెరిటీ ప్రీచింగ్ అనేది చాలా ఎక్కువగా ఉండడం మనం చూస్తా ఉన్నాం. సో, ఈ వచనం నుంచి నెక్స్ట్‌కెళ్ళిపోదాము. ఏడవ వచనం చూస్తే, ఏడవ వచనం చదువుతారా ఎవరైనా? జకర్యా 11:7. కాబట్టి నేను సౌందర్యమును అట్టియు బంధమును నట్టియు 2 కర్రలు చేత పట్టుకొని వధకేర్పడిన గొర్రెలను ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచూ వచ్చితిని. అంటే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? 2 కర్రలను తీసుకుంటున్నాడనమాట. ఇందాక చెప్పినట్లు జకర్యా గారు ఒక కాపర్‌లాగా యాక్ట్ చేస్తా ఉన్నాడు. ఆయనే స్వయంగా వాళ్ళ ముందు ఏం చేస్తున్నాడు? 2 కర్రలను తీసుకుంటా ఉన్నారు. ఆ కర్రలకు పేర్లు పెడతా ఉన్నారు. ఒక కర్రకు ఏం పేరంట? సౌందర్యము లేదా కటాక్షము, ప్రసన్నత అనే పేరు పెడతా ఉన్నారు. రెండవ కర్రకు బంధకము లేదా సమకూర్చుట అనే ఆ పేరును పెడతా వస్తున్నారన్నమాట. కాబట్టి ఆ యొక్క ఆహ్, సౌందర్యము అనే కర్రను తీసుకున్న దాన్ని బట్టి వాళ్ళ ఎడల ప్రభు ప్రసన్నంగా ఉన్నారు. కటాక్షాన్ని చూపిస్తా ఉన్నారు అనే విషయం మనకు తెలుస్తా ఉంది.
ప్రభు ఎప్పుడు కూడా తన ప్రజలను ఏమని చెప్తున్నారు? యు ఆర్ ద చోజన్ పీపుల్. నీ ఆయనకు మనము ప్రతిష్ఠిత జనము అని, మనం అంటే ఇశ్రాయేలు. ఇశ్రాయేలును ప్రతిష్ఠిత జనంగా ప్రభు చెప్పడం మనం చూస్తాం. ద్వితీయోపదేశ కాండంలో మరి 7వ అధ్యాయం 6వ వచనంలో స్పష్టంగా ఈ విషయాన్ని ప్రభు తెలియజేస్తా వచ్చినారన్నమాట. ఆ విధంగా మీ ఎడల నేను కటాక్షం చూపిస్తానని చెప్తా వచ్చినారు. అదేవిధంగా మరి రెండవ కర్ర ఏంటి? బంధకము సమకూర్చుట. మనకందరికీ తెలుసు. ఇశ్రాయేల్ కంట్రీ 2 భాగాలుగా మరి విడిపోవడం మనం చూసాం. ఒకటేమో నార్థరన్ కంట్రీ, రెండోది సదరన్ కంట్రీగా ఉండడం చూస్తున్నాం. అయితే ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? మరి ఈ 2 కంట్రీస్‌ని గూడా నేను కలుపుతాను అని చెప్తా ఉన్నారనమాట. ఒకసారి మనము ఎహెజ్కేలు 37 16-18 వరకు చూసుకోవచ్చు. అయితే 16 ఒక్కటి చూసుకుందామండి. ఎహెజ్కేలు 37, 16. నరపుత్రుడా, నీవు కర్ర తనుక ఒకటి తీసుకొని దాని మీద యూదా వారిదనియు వారి తోటి వారకు ఇశ్రాయేలుదనియు పేర్లు వ్రాయుము. మరి ఒక తునక తీసుకొని దాని మీద ఎఫ్రాయిమునకు తునక అనగా యోసేపు వంశస్థులదనియు వారి తోటి వారకు ఇశ్రాయేలు వారిదని వ్రాయము. కాబట్టి ఇక్కడ కూడా ప్రభు ఏం చెప్తా ఉన్నాడు? 2 కర్రలను తీసుకోమని చెప్తున్నాడు. ఆ 2 కర్రల మీద కూడా మరి ఒక దాని మీద ఇశ్రాయేల్ అని రాయమంటున్నాడు, ఇంకొక దాని మీద యూదా వారిదని రాయమంటున్నాడు. ఏం చెప్తున్నాడు ప్రభు ఇక్కడ అని చూస్తే ఈ 37వ అధ్యాయంలో 17వ వచనంలో చదువుతున్నానండి. ఎహెజ్కేలు 36, 17. అప్పుడది ఏకమైన తునకాగునట్లు ఒకదానితో ఒకటి జోడించుము, అవి నీ చేతిలో ఒకటే తునకాగును. అంటే ఇక్కడ ఒకటే తునకగా మారుతుంది. అలా ఉండడం ప్రభుకి ఇష్టం. అంటే 2 దేశాల వాళ్ళు 2 కంట్రీస్‌గా సొలొమోన్ కాలంలో విడిపోయినప్పటికీ, సొలొమోన్ గారు చేసిన పాపాన్ని బట్టి, ఆయన ఇచ్చిన శాపాన్ని బట్టి 2 కంట్రీస్‌గా విడిపోయినప్పటికీ అలా ఉండడం ప్రభుకి ఇష్టం లేదు. వాళ్ళెప్పుడూ కలిసే ఉండాలని ప్రభువు కోరుకుంటా ఉన్నాడు. అంతే కదా! ఒక తల్లికి ఒక ఫ్యామిలీలో నలుగురు బిడ్డలు ఉన్నారనుకోండి. నలుగురు ఒకరితో ఒకరు మంచిగా ఉండాలి. అందరూ ఒకరితో ఒకరు మరి కలిసిపోయి ఉండాలి. ఐకమత్యంగా ఉండాలని పేరెంట్స్ కోరుకుంటారు కదా! అదేవిధంగా ప్రభు గూడా కోరుకుంటా ఉన్నారు. వాళ్ళందరూ కలిసిపోయి ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అందుకనే మరి వారు కలిసిపోయే విధంగా 2 తునకలను ఒకటిగా చేయమని ప్రభువు చెప్తున్నారన్నమాట. మనం చూస్తే మరి ఇప్పుడెలా ఉన్నారు వాళ్ళు? కలిసే ఉన్నారా? మనం జకర్యా గ్రంథం చూస్తున్నాం గదా! జకర్యా పీరియడ్‌లో కలిసే ఉన్నారా? కలిసే ఉన్నారు జకర్యా పీరియడ్‌లో. మనము 8 చూసాము. అక్కడి నుంచి ఇశ్రాయేల్ నుంచి, బేతేలు నుంచి కొంతమంది రావడము, జకర్యాను కొన్ని ప్రశ్నలేయడము 7వ అధ్యాయం, 8వ అధ్యాయంలో చూసాం. ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ విడిపోయి ఒకరితో ఒకరు కలహించుకొని, ఆ తర్వాత వాళ్ళు గొడవలు పడుతున్నారు కాబట్టే ఆ టైటస్ అనే ఆయన వాళ్ళని జయించడం అనేది జరిగిందనమాట. మళ్ళీ ట్రిబులేషన్ పీరియడ్‌లో అంత్య దినాలలో వాళ్ళందరూ కలిసిపోతారు. ఇప్పుడు వెళ్ళే వాళ్ళందరూ కూడా కలిసిమెలిసి ఒకటిగా ఉంటున్నారు అని మనం చెప్పుకోవచ్చు. వాళ్ళలో ఇప్పుడేమి విభేదాలు లేవు. మీరు నార్త్ కంట్రీ వాళ్ళని లేదా సౌత్ కంట్రీ వాళ్ళని ఏం భేదాలు లేవు. కలిసే ఉన్నారనమాట. ఆ విధంగా ప్రభు వాళ్ళని కలుపుతా ఉన్నారు అని చెప్పుకోవచ్చు. అయితే మరి ఇంకొక మాట చెప్తా చూడండి. మళ్ళీ ఇక్కడ వధకేర్పడిన గొర్రెల గురించి మాట్లాడుతా ఉన్నారు ప్రభు. వధకేర్పడిన గొర్రెలను ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుతూ వచ్చితిని. ఈ వచనము మరి యేసయ్యను కాపరిగా చూపిస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు యెహెజ్కేలు గ్రంథంలో 34వ అధ్యాయంలో చూస్తే యెహెజ్కేలు 34:23లో వాటిని మేపుటకై నేను నా సేవకుడైన దావీదును వాటి మీద కాపరిగా నియమించుదును. అతడు కాపరిగా ఉండి వాటిని మేపును. ఇక్కడ వధకేర్పడిన గొర్రెలు అని 2 సార్లు మెన్షన్ చేయబడినారు. అయితే వాటిని ఏం చేస్తాడంట ప్రభు? బలహీనమైన వాటిని మేపుతూ వస్తాడంట. ఆ విధంగా ప్రభువే స్వయంగా ఇక్కడ దావీదు అంటే ప్రభువుని సూచిస్తా ఉంది. యేసయ్యని చూపిస్తా ఉంది. ఆ దావీదుగా యేసయ్యగా చూపించబడిన దావీదు ఏం చేస్తాడంట? కాపరిగా ఉండి వాటిని మేపుతాడంట. నేనే వాటి చార్జ్ తీసుకుంటాను. తీసుకొని ఏం చేస్తాడంట? మరి 8వ వచనంలో చూస్తే జకర్యా గ్రంథము 11వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే, ఒక్క నెలలోగా కాపర్లలో ముగ్గురిని సంహరించితిని. ఏలయనగా నేను వారి విషయమై సహనము లేని వాడను కాగా, వారు నా విషయమై ఆయాస పడిరి. ఇక్కడ ఏం చెప్తున్నాడు ప్రభు? ఒక్క నెలలోనే ముగ్గురిని సంహరించితిని అని చెప్తా ఉన్నాడు. కాపర్లలో ముగ్గురిని సంహరించినాడంట.
ఆ ముగ్గురు ఎవరని చెప్తారంటే, కొంతమందేమో మరి కింగ్స్, అదేవిధంగా ప్రీస్ట్స్, ప్రాఫిట్స్, రాజులు, యాజకులు, ప్రవక్తలు అనే ముగ్గురు అని కొంతమంది చెప్తారు. ఇంకా కొంతమంది ఏం చెప్తారంటే ఎస్ఐ పీరియడ్‌లో ఉన్నారు గదా! పరిసయ్యులు, సద్దూకయ్యులు, హేరోదీయులు ఉన్నారు గదా! వాళ్ళ ముగ్గురిని వాళ్ళని సంహరిస్తానని ప్రభు ఉద్దేశం అని ఇక్కడ చెప్తా ఉన్నారు. మరి అదే విధంగా నేను వారి విషయమై సహనం లేనివాడను కాగా, వారు నా విషయమై ఆయాసపడిరి. మనం చూస్తాం గదా! మరి ప్రభు మీద ఎన్ని సార్లు వాళ్ళు ఆయాసపడినారు. ఎన్ని సార్లు చంపాలని చూసారు. ఎన్ని సార్లు నిందలు వేశారు. ఆ విధంగా ప్రభు అంటే వాళ్ళకి ఇష్టం లేని విధంగా వాళ్ళు ఆహ్, చూపిస్తా వస్తుంటే, వాళ్ళు ప్రకటిస్తా వస్తా ఉంటే, ప్రభుకు కూడా ఏమైందంట, వారి పట్ల సహనాన్ని ప్రభు కోల్పోయిన వారిగా ఉన్నాను. నేను వాళ్ళంటే నాకు కోపం ఉంది అని చెప్తా ఉన్నారు. అదే విషయాన్ని ఎంత కఠినంగా మరి తన ప్రజల విషయం మాట్లాడుతున్నారు చూడండి. 9వ వచనం చదివితే 11, 9 చదువుతారండి జకర్యా? కాబట్టి నేనికను మిమ్మును కాపు కాయను. చచ్చునది చావవచ్చును, నశించునది నశింపవచ్చును. మిగిలినవి ఒకదాని మాంసం ఒకటి తినవచ్చును అని చెప్పి హ్మ్. ఎంత కఠినంగా ఉంది గదండీ! ఇశ్రాయేల్ పట్ల ఇంత కఠినంగా మాట్లాడతాడా ప్రభు అనిపిస్తుంది. మొట్టమొదట ఏం చెప్తున్నాడు? కాపు కాయను అని చెప్తున్నాడు. ఇంగ్లీష్‌లో అయితే ఐ విల్ నాట్ ఫీడ్ అని ఉంటుంది. అంటే వాటికి ఆహారం పెట్టను అని చెప్తా ఉన్నారనమాట ప్రభు. ఆ తర్వాత రెండవది చచ్చినది చావచ్చు. నేనేం పట్టించుకోను. గొర్రెలు చనిపోతున్నా, మరి ఇజ్రాయెలైట్స్ చెదిరిపోతున్నా నేనేం పట్టించుకోను. చచ్చిపోయినది చచ్చిపోవచ్చు. ఆ విధంగానే నశించినది నశించవచ్చు. ఐ విల్ నాట్ ప్రొటెక్ట్. ఐ విల్ నాట్ ఫీడ్. ఐ విల్ నాట్ ప్రొటెక్ట్. నేను ఫీడ్ చేయను. నేను వాళ్ళను ప్రొటెక్ట్ చేయనని ప్రభు కఠినంగా చెప్తా ఉన్నారు. అదేవిధంగా మిగిలినవి ఒకదాని మాంసము ఒకటి తినవచ్చును అని చెప్తా ఉన్నారు. నిజంగా ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు గూడా ఎన్ని సార్లు మరి చెప్తారు గదా! అయ్యో! పరిసయ్యులారా అయ్యో! ఒక్కసారి మనము మత్తయి సువార్తను చూస్తే, మత్తయి సువార్త 23 అధ్యాయం చూస్తే, మత్తయి సువార్త 23 అధ్యాయం చూస్తే, ప్రభు చాలా సార్లు అయ్యో! పరిసయ్యులారా, అయ్యో! వేషధారులైన శాస్త్రులారా అని చాలా సార్లు చెప్తా వస్తారు. చివరికి ఇంగా లాస్ట్ 37వ వచనానికి వచ్చేటప్పటికి యెరూషలేమా, యెరూషలేమా ప్రవక్తలను చంపుచు అని యెరూషలేమును గురించి బాధపడతారు. ఆ తర్వాత మరి 38దో వచనంలో ప్రభు ఏం చెప్తా ఉన్నారు? ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది. నేను మరి కోడి తన రెక్కల క్రింద ఎలాగ పిల్లల్ని చేర్చుకుంటుందో, అలాగే నేను మిమ్మల్ని చేర్చుకోవాలని చూసాను గానీ, మీరు దూరంగా వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఇక్కడ జకర్యా గ్రంథము 11 అధ్యాయం 9 వచనంలో చెప్పినట్లు, వారిని నేను పట్టించుకోను. మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది అని ప్రభు చెప్తా ఉన్నారు. ఎన్ని అద్భుతాలు చేసినా, ఏం చేసినా గూడా మరి ఇజ్రాయెలైట్స్ ఈ యొక్క యూదులు ప్రభువును విడిచిపెట్టుకోవడానికే వాళ్ళు ఇష్టపడినారు. ఒకసారి మనము యోహాను సువార్త 12 అధ్యాయము 37 వచనం చూస్తే, యోహాను సువార్త 12:37 చూస్తే రెండో భాగంలో ఉంటుంది. ఆయన వారి ఎదుట ఎన్ని సూచక్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసం ఉంచరైరి. ఎన్ని సూచక్రియలు చేసినా మరి వాళ్ళు విశ్వాసం ఉంచలేదంట. ఇది వారికి అలవాటైపోయింది. ఏ విధంగా అయితే ఇశ్రాయెలైట్స్ అరణ్య మార్గంలో ఉన్నప్పుడు ప్రభు ఎన్నో అద్భుత కార్యాలు చేస్తాడు వాళ్ళ ముందు. ఐగుప్తులో ఉన్నప్పుడే ఎన్నో తెగుళ్ళు వాళ్ళ మీదకి రప్పించి, ఐగుప్తు వాళ్ళ మీదకి రప్పించి వీరికి విడుదలిస్తాడు. ఆ తర్వాత ఎర్ర సముద్రం నిండిపోజేస్తాడు. యొర్దానును పాయలుగా చేస్తాడు. ఇంకా ఎన్ని విజయాలు వాళ్ళకి అందిస్తాడు. అయినా ప్రతిసారి వాళ్ళు తిరుగుబాటు చేస్తూనే వచ్చినారు ఆ కాలంలో ఇశ్రాయేలీయులు. మరి యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్ని అద్భుత కార్యాలు చేసినా ఆయన తమ కొరకొచ్చిన మెస్సీయా అని వాళ్ళు నమ్మలేదన్నమాట. అందుకనే ప్రభువుకి అంతగా కోపమొచ్చింది. వాళ్ళ మీద కోపమొచ్చి నేను మిమ్మలను ఫీడ్ చేయను. ఐ విల్ నాట్ ప్రొటెక్ట్ యూ అని ప్రభు చెప్తా ఉన్నారు. ఇంకొక మాట భయంకరమైన మాట ఏం చెప్తున్నారంటే, మిగిలినవి ఒకదాని మాంసం ఒకటి తినవచ్చును అని చెప్తా ఉన్నారు. ఇది యాక్చువల్‌గా నెరవేరిందంట. లిటరల్‌గా నెరవేరిందంట. ఎప్పుడైతే మనము 70 ఏడీ అని చెప్పుకుంటున్నాం గదా! 70 ఏడీలో టైటస్ వలన వాళ్ళందరూ బాధింపబడి మరి దాదాపు 1,50,000 మందినో నియర్లీ 1,25,000 అంతమందిని చంపేశారంట. మిగిలిన వాళ్ళు చెదిరిపోయారంట. ఆ తర్వాత
అక్కడ చాలా పెద్ద కరువు వచ్చినప్పుడు మరి మనుషులు వాళ్ళ బిడ్డల్ని తీసుకొని తినడము. మనం ఇలాంటి విషయాలు ఓల్డ్ టెస్టిమెంట్‌లో కూడా చూస్తాం. వాళ్ళ బిడ్డల్ని తీసుకొని తినడం ఇలాంటివి మరి జరగడము ఉందని చరిత్రకారులు చెప్పినారు. ఆ విధంగా జోసెఫస్ అనే ఆయన కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేశారనమాట. ఇలాంటి కరువు ఒకటొచ్చింది ఆ కాలంలో. అప్పుడు ఒకదాని మాంసం ఒకటి తిన్నారు అని చెప్తా వచ్చాననమాట. అంతగా ప్రభువుకు వాళ్ళ మీద కోపమొచ్చింది. ఆ తర్వాత వాళ్ళకే వాళ్ళే ఆ శాపాన్ని తమ మీద పెట్టుకున్నారు పిలాతు అడిగినప్పుడు. ఆ శాపం మా మీద, మా పిల్లల మీద ఉండని అని వాళ్ళు కోరుకున్నారు. ఆ శాపాన్ని వాళ్ళు భరించుతూ వస్తున్నారు. ఇన్ని సంవత్సరాలు ఆ శాపంతోనే వాళ్ళు కొనసాగుతా వస్తున్నారు. కానీ ప్రభు ఇప్పుడు తన యొక్క ప్రవచనాలు పాజిటివ్‌గా ఉన్న ప్రవచనాలన్నీ వాళ్ళని సమకూరుస్తాను, వాళ్ళకి విజయాన్ని ఇస్తాను అనే ప్రవచనాలు నెరవేరుస్తూ వారి ఎడల కనికరం చూపిస్తూ వస్తున్నారు. ఆ తర్వాత 10వ వచనము, 11వ వచనం చదువుతున్నా అండి. సౌందర్యమును కర్రను తీసుకొని జెకర్యా 11, 10, 11. సౌందర్యమైన కర్రను తీసుకొని జనులందరితో నేను చేసిన నిబంధనను భంగము చేయనట్లు దాన్ని విరిచి తిని అది విలువబడిన దినమున నేను చెప్పినది యెహోవా వాక్కు అని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకొని నా గొర్రెలు తెలుసుకొను. కాబట్టి ఇక్కడ జెకర్యా గారు ఏం చేస్తా ఉన్నారు? పదో పదవ వచనంలో సౌందర్యం అనే కర్ర, కటాక్షం అనే కర్రను తీసుకొని మరి వా విరుస్తా ఉన్నాడంట. వాళ్ళ ముందు విరిచేస్తున్నాడన్నమాట. కర్రను విరిచేస్తున్నాడు. అది దేన్ని సూచిస్తుందంటే, ఆ యొక్క నిబంధనను భంగం చేసినట్లుగా సూచిస్తుంది. అంటే నోహ కాలంలో చేసిన నిబంధన, అబ్రహాం కాలంలో చేసిన నిబంధన, మోషేతో చేసిన నిబంధన వీటన్నిటిని కూడా నేను విడిచేస్తున్నాను. ఇంకా ఆ నిబంధన చేసినప్పుడు ప్రభు ఏం చెప్పినాడు? మీరు నాకు ప్రజలైందురు, నేను మీకు దేవుడనైందును అని ప్రభు చెప్పినాడు కదా! నిబంధన చేసిన ప్రతిసారి. కానీ ఇప్పుడు నేను ఆ నిబంధనను కొట్టివేస్తున్నా. ఈ కర్రను విరిచేస్తున్నానంటే ఇశ్రాయేలుతో నేను చేసిన నిబంధనను కొట్టివేస్తున్నానని చెప్తున్నారు ప్రభు. జెకర్యా తన చేసిన ఆ పని ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నారు. అయితే ఆ విధంగా విరిచేసినప్పుడు మరి బలహీనంగా ఉన్న గొర్రెలు అంటే ఎవరైతే బలహీనంగా ఉన్నారో ప్రజలు, ఎవరైతే ప్రఖ్యాతిగాంచని ప్రజలున్నారో అంటే పరిసయ్యులు, ప్రధాన యాజకులు వీళ్ళు కాకుండా మామూలు ప్రజలు నిజంగా ఇది దేవుడు చెప్పిన మాటని నిజంగా దేవుడు ఈ విధంగానే చేసినాడు. మాతో చేసిన నిబంధనను దేవుడు విరగ్గొట్టినాడు అని వాళ్ళందరూ మరి తెలుసుకున్నారంట. అంటే ఏ కాలంలో అయినా కూడా అది ఇజ్రాయెలైట్స్ కాలంలో గానీ, లేదా జెకర్యా కాలంలో గానీ, లేదా ప్రభు ఈ లోకంలో ఉన్న కాలంలో గానీ, ఇప్పుడు కానీ, ఎప్పుడైనా మరి ప్రభువును నమ్మని వాళ్ళు అనేక మంది ఉన్నా గూడా ఇజ్రాయేలీల్లో దిస్ ఈజ్ ఓన్లీ అబౌట్ ఇజ్రాయెలైట్స్. ఇజ్రాయెల్స్‌లో అనేక మంది ప్రభువుని నమ్ముకోనకున్నా కొందరు మాత్రము నిజంగా ఈ పనులన్నీ ప్రభువే చేస్తా ఉన్నాడు. ప్రభు ఇచ్చిన వాగ్దానాలన్నీ ప్రభువే నెరవేరుస్తున్నాడు. మాకు కీడు సంభవిస్తదని ఏదైతే ప్రవచనాలు చెప్పినాడో ప్రభు, అవన్నీ కూడా తన ప్రవక్తల ద్వారా ప్రభువే తెలియజేస్తూ వచ్చినాడని ఆ యొక్క బలహీనమైన గొర్రెలుగా ఉన్నవాళ్ళు, అంటే మరి ప్రసిద్ధులు కాని వాళ్ళు, ప్రఖ్యాతి కాంచని వాళ్ళు దాని గురించి తెలుసుకున్నారనమాట. అందుకనే మరి సువార్త ప్రకటించబడినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది దాన్ని తెలుసుకోవడము, యేసును ప్రభువుగా అంగీకరించడం జరుగుతుంది. వాళ్ళలో గొప్ప గొప్ప వాళ్ళు లేరు కానీ సామాన్యులు చాలా మంది ఉన్నారు. అందుకనే ప్రభు చెప్తారు గదా! నశించుచున్న వారికి సువార్తను గురించి మరి ఆహ్, నశించిన వారికి అంగీకరించిన వారికి అది దేవుని శక్తి అని జెప్తాడు. ఆ విధంగా ప్రభువే యేసయ్యనే దేవుడు అని నమ్మిన వాళ్ళకు ఆ సువార్త అనేది శక్తిగా పనిచేసి ఈవెన్ ఇజ్రాయెల్స్‌లో గూడా చాలా మంది యేసయ్యని నమ్మడం మనం చూస్తా ఉన్నాం. మరి మన మాట ఎంతమంది మరి ప్రభువును క్రీస్తుగా అంగీకరించడానికి మనం దోహదం చేస్తున్నాం. ఈ గొర్రెల కాపరులాగానే మనం ఉన్నామా? ప్రభు దగ్గరికి వచ్చే విధంగా కాకుండా ప్రభు నుంచి దూరంగా తొలగిపోయే విధంగా మరి మన సంబంధులను, మన బంధువులను పట్ల మన ప్రవర్తన ఉంటుందా? కేవలము మనల్ని బట్టి వాళ్ళు దూరం అవుతున్నారా? ఒకసారి ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు ప్రభు అంటే జెకర్యా చెప్పే దాని గురించి వాళ్ళని వాళ్ళు సరిచేసుకోవడానికి జెకర్యా ద్వారా ప్రభు వాళ్ళకు తెలియజేస్తా వస్తున్నాడు. ఇప్పుడు మనకి ఈ బైబిల్ స్టడీలో ఏం చెప్తున్నారంటే, మనం ఎలా జీవించాలి? ఎలా ప్రభువుకు కట్టుకొని ఉండాలి? ప్రభువు చెప్పినట్లుగా ఆయన నిబంధనను విరిచే విధంగా మనం ఉండకూడదు. ఎప్పుడైతే ఆయనకిష్టం లేని పనులు చేస్తూ వస్తే, తన ప్రజలైన ఇశ్రాయేలు మీదనే అంత కోపం చూపించినాడు ప్రభు. మనము మరి కేవలం ఆయన కృప వలన రక్షించబడినాం. మునుపు దూరస్తులుగా ఉన్నాం.
కానీ ప్రభువును కృపను బట్టి సమీపిస్తలుగా మారినాం. మరి ఒక జనాంగం ఎంచబడలేదు. పరదేశులుగా ఎంచబడి ఉన్నాం. కానీ అలాంటి మనల్ని మరి ఇశ్రాయేలు వాళ్ళతో సమానంగా తన బిడ్డలుగా, తన జనులుగా ప్రభువు చేసుకుంటున్నాడు. ఈ సత్యాన్ని మరి మనకు తెలియజేసి తన బిడ్డలుగా ప్రభువు చేసుకున్నప్పుడు, ఇదే సత్యాన్ని అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత. ఎందుకు ఈ శ్రమలు వస్తున్నాయి? ఎందుకు ఇలా జరుగుతుంది? ప్రభువుకు దూరంగా ఎందుకు వెళ్ళిపోతున్నారు? అనే విషయాన్ని అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మరి మన మీద ఉంది కదా! జకర్యా గారినైతే ప్రభువు చక్కగా ఉపయోగించుకున్నాడు. అందరి ముందు ఎనాక్ట్ చేస్తా ఉన్నాడు. గొర్రెల కాపరిలాగా ఎనాక్ట్ చేస్తున్నాడు. మరి మనం చూస్తాం. యెహెజ్కేల్ అయితే ఎన్నో సార్లు ఒక దొంగలాగా కంతలో దూరిపోవడము, ఇలాంటివన్నీ యెహెజ్కేల్ గ్రంథంలో చూస్తాం. ఒక యాక్షన్ చేసి చూపించడం. మరి యెషయా అయితే నియర్లీ 3 ఇయర్స్ అనుకుంటా. వితౌట్ డ్రెస్ తిరిగినాడంట వాళ్ళ మధ్యలో. ప్రభు చెప్పేటివి చెప్తా. అలాంటివన్నీ చేయడానికి వాళ్ళు సిద్ధపడినారు ఆ కాలంలో. మరి మనము ఎవరినో కాదు, మన సొంతం వాళ్ళను ప్రభు దగ్గరికి తీసుకొని రావడానికి, ప్రభు బిడ్డలుగా మార్చడానికి మనమేం చేస్తున్నాం? ఆ యొక్క ప్రవక్తలు తమ సొంతం కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఎవరో వాళ్ళందరూ. సొంతం ఇంటి వాళ్ళు కాదు. కానీ వాళ్ళందరినీ దేవుని మాటను బట్టి దేవునికి దగ్గరగా తీసుకొని రావాలని వాళ్ళు ఎనాక్ట్ చేస్తూ అనేక విషయాలు వాళ్ళకి అగెయిన్స్ట్‌గా చెప్పినటివి చెప్పినారు ప్రజలకు. మరి వాళ్ళకు ప్రోత్సాహకరంగా ఉండేటివి చెప్పినారు. ఇవన్నీ ఎందుకు చెప్పినారంటే వాళ్ళని కంటిన్యూ చేయడానికి. ప్రభు బిడ్డలుగా ఇజ్రాయెలైట్స్‌ని కంటిన్యూ చేయాలా అనే ఉద్దేశంతో ప్రభు తెలియజేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? ప్రవక్తలు తీసుకున్నంత ఆ యొక్క స్టాండ్ మనం తీసుకుంటున్నామా? ప్రభు చెప్పినట్లు చేయాలా? ప్రభు కొరకు పని చేయాలా అనే స్టాండ్ మనం తీసుకుంటున్నామా? అనేది మనము చూస్తాం. ఆ తర్వాత 12, 13 వచనాలు చదువుతారండి? మీకు అనుకూలమైన ఎడల నా కూలి నాకియుడి, లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా, వారు నా కూలికై 30 తులముల వెండి తూచి ఇచ్చిరి. యెహోవా ఎంతో అబ్బురంగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయమని నాకు ఆజ్ఞ ఇయ్యగా, నేను ఆ 30 తులముల వెండిని తీసుకొని యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేసితిని. ఇది చూస్తేనే మనకేం గుర్తొస్తుంది? ఇస్కరియోతు యూదా. యేసయ్యను ఇస్కరియోతు యూదా. ఇస్కరియోతు యూదా అమ్మేసిన దాని గురించి మనకు గుర్తొస్తుంది గదా! మనము ఒకసారి చూస్తే ఈ యొక్క మత్తయి సువార్తలో ఈ ఈ సంఘటన మనం చూస్తామన్నమాట. మత్తయి సువార్త 26వ అధ్యాయము 15వ వచనంలో 14, 15, 16లో ఉంటుంది. ఒక మాట చదువుతాము. నేనాయనను మీకు 15వ వచనం. నేనాయనను మీకు అప్పగించిన యెడల నాకేమిత్తురని వారినడిగెను. అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. ఏంటి ఈ 30 వెండి నాణేలు ఏంటి అని మనం చూస్తే, ఈ యొక్క నిర్గమకాండంలో 21వ అధ్యాయంలో 32వ వచనం. నిర్గమకాండము 21, 32. ఆ ఎద్దు దాసినైనను పొడిచిన యెడల వారి యజమానికి 30 తులముల వెండిని చెల్లింపవలెను. ఎవరికంట? చనిపోయిన దాసునికి 30 తులాల వెండి, 30 కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ అంటారు. ఆ వెండిని చనిపోయిన దాసుని వెలంటది. అలాంటి వెలను ప్రభువుకు నిర్ణయించినారు. ఆ ప్రధాన యాజకులు చనిపోయిన దాసుడికుండే వెలను ప్రభువుకు నిర్ణయించినారు. మనం ఎంత వెల నిర్ణయిస్తున్నాం? ఎంత సమయాన్ని ప్రభు కోసం వెచ్చిస్తున్నాం? ఇంత సమయం ప్రభువుకు అని ఎంత సమయాన్ని పెట్టుకుంటున్నాం? ఎన్ని టాలెంట్స్‌ని ప్రభు కొరకు ఉపయోగిస్తున్నాం? వాళ్ళైతే ప్రధాన యాజకులు అంత తక్కువగా అంచనా వేసినారు. ఈ సర్వ సృష్టిని సృష్టించిన దేవుణ్ణి, మరి మన రక్షణకు కారణమైన దేవుణ్ణి, ఒక్క మాటతో సర్వాన్ని సృష్టించినాడు. మనల్నైతే ప్రేమతో తన చేతులతో స్వయంగా సృష్టించినాడు. అలాంటి దేవుణ్ణి ఈ లోకానికి వచ్చినప్పుడు ప్రధాన యాజకులు ఎంత తక్కువగా అంచనా వేసి ఆయన చేసిన అద్భుతాలన్నీ చూశారు. చనిపోయిన వారిని లేపడము చూస్తున్నారు. అయినా అంత తక్కువగా అంచనా వేసి వాళ్ళు 30 నాణేలుగా ఆయన ధరను నిర్ణయించడం మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా 13వ వచనం చూస్తే మరి ఎలా కుమ్మరికి పారవేయమనే మాట కూడా మనం చూస్తా ఉన్నాం. ఇదే మత్తయి సువార్తలోనే మరి 27వ అధ్యాయంలో చూస్తే ఆ యొక్క సంఘటన అంతా ఉంటుంది. 27వ అధ్యాయంలో 3వ వచనం నుంచి 8వ వచనం వరకు ఆ యొక్క ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపపడ్డము, ఆ తర్వాత దాన్ని తీసుకొని ప్రధాన యాజకులకు ఇవ్వడము, కాదు ఇది రక్తపు డబ్బు అని చెప్పి, రక్త క్రయధనం అని చెప్పి వాళ్ళు ఏం చేశారు? ఒక పొలాన్ని కొన్నారంట కుమ్మరి వారి దగ్గర.
ఇవన్నీ కూడా ప్రభు జకర్యా గారికి ముందే తెలియజేస్తున్నారు చూడండి. ఎంత సర్కాస్టిక్‌గా అబ్బురంగా అబ్బురంగా అని చెప్తా ఉన్నారు చూడండి. నాకు ఏర్పరచబడిన క్రయధనము. అంటే ఆ 30 తులాల వెండి త 30 సిల్వర్ కాయిన్స్ ఏం చేస్తున్నారంట, కుమ్మరికి పారవేయమని ఆజ్ఞయిస్తే అది యెహోవా మందిరంలో కుమ్మరికి పారవేస్తారు. ఇక్కడ 2 చూపిస్తున్నారు. మనకు యూదా ఇస్కరియోతు వచ్చి ప్రధాన యాజకులకు ఇస్తాడు. వాళ్ళు వెళ్లి ఆ కుమ్మరి పొలాన్ని కొంటారన్నమాట. ఆ కుమ్మరి పొలం అనేది మరి ఎంత తక్కువగా ఉన్న కుమ్మరిని ఒకరిని చూపిస్తా ఉన్నారు. అంటే ప్రతి వాళ్ళ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది అనే మాట చెప్తా ఉన్నారు. ఏం చేశారంట, ఆ కుమ్మరి పొలాన్ని కొని పరదేశులను పాతిపెట్టుటకు వాళ్ళు ఇచ్చినారంట. ఈ విధంగా ఇంతవరకు మరి ప్రభు ఆయన గొర్రెల కాపరిగా ఉండడం మనం చూస్తా ఉన్నాం. మొట్టమొదట ఇతరమైన గొర్రెల కాపరులను చూసాము. ఆ తర్వాత ప్రభు గొర్రెల కాపరిగా జకర్యా గారు ఎనాక్ట్ చేసి చూపించడం చూస్తాం. ఆ తర్వాత వచనాల్లో మరి ఇంకొక గొర్రెల కాపరిని గురించి ప్రభు తెలియజేస్తా వచ్చినారు. అంటే దాని గురించి మనము నెక్స్ట్ వీక్ లో తెలుసుకుందాం. మన సమయం అయింది కాబట్టి. అంటే ఇక్కడ మనం 10వ అధ్యాయము 11వ అధ్యాయంలో ఇంతవరకు చదివిన దాని గురించి మనము ఏం నేర్చుకున్నామంటే, మరి ప్రభువే గొర్రెల కాపరిగా మన కోసం వచ్చినాడు. మన కొరకు తన ప్రాణాన్ని పెట్టడాన్ని మనం చూస్తా వచ్చాం. అదేవిధంగా మరి వారందరూ విషయంలో గొర్రెల కాపర్లు, కపటులైన గొర్రెల కాపర్ల విషయంలో, తన మందని చెదరగొట్టే గొర్రెల కాపర్ల విషయంలో ప్రభువే వారికి శిక్షిస్తానని ప్రభు చెప్తా ఉన్నాడు. ఎవరైనా సరే తన ప్రజలకు ద్రోహం చేస్తే, తన ప్రజలకు నష్టం చేస్తే ప్రభు ఎప్పుడూ ఓర్చుకోడు. ఎప్పుడు కనికరం గల దేవుడే. వాళ్ళ మీద అప్పుడప్పుడు కోపడినప్పటికీ మళ్ళీ మళ్ళీ తన ప్రజలను దగ్గర చేర్చుకుంటూ వస్తాడు ప్రభు. వాళ్ళని మళ్ళీ మళ్ళీ కనికరిస్తూ వస్తాడు. అలాంటి ప్రభు మనకు గొర్రెల కాపరిగా ఉండడానికి ఈ లోకానికి వచ్చి మరి తన స్నేహితుల కొరకు ప్రాణం పెట్టినంత కంటే ఎక్కువగా ప్రేమించే వారు ఎవరున్నారని ప్రభు చెప్తారు కదా! ఆ విధంగా ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించినాడు. మరి మనల్ని పోషిస్తా ఉన్నారు. మనల్ని ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు. సాతాను యొక్క కుయుక్తుల నుంచి అన్నిటి నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తా ఉన్నారు. ఇంత గొప్ప గొర్రెల కాపరి మనకున్నాడు కాబట్టి, మరి అదే గొర్రెల కాపరి మనల్ని గొర్రెల కాపరులుగా ఉండమని ప్రభు మరి ఆజ్ఞయిస్తూ వచ్చినాడు కదా! చివరి కమాండ్‌మెంట్ చూస్తే గ్రేట్ కమిషన్, సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని చెప్పారు. ఆ సువార్త ప్రకటించిన తర్వాత ఎవరైతే మన మాటలు విని ప్రభు వైపు తిరిగినారో మరి వాళ్ళని ఫాలో అప్ చేసి వాళ్ళు పక్కకు పోకుండా మరి వారిని ప్రభు మార్గంలో నడిపించాల్సిన బాధ్యత మన మీద ఉంది. నేను రక్షించబడినాను, నేను బాగా జీవిస్తున్నాను, మరి ప్రభు మాట ప్రకారం నేను అన్ని కరెక్ట్‌గా చేస్తున్నాను అని చాలా మంది సాటిస్ఫై అవుతుంటారు. ఇంకా ఇంతే నా పని, నేను పరలోకానికి పోతాను అని చాలా మంది సాటిస్ఫై అవుతుంటారు. ఆ గుంపులో మనం ఉండొద్దు. ప్రభు కృపను బట్టి మనల్ని రక్షించుకున్నాడు. అదే ప్రేమను, ప్రభు ప్రేమను బట్టి మనం రక్షించుకుంటే, అదే ప్రేమను అనేకుల పట్ల మనం చూపించి, ఆయన రక్షణ సువార్తను అనేకులకు అందించేవారిగా, అనేకులను మరి ఆ దారిలో మళ్లించేవారిగా, నడిపించేవారిగా మనందరం ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని పదే పదే ఈ విషయాలను ప్రభు మనకు తెలియజేస్తున్నాడు కాబట్టి, ఆ విధంగా నడుచుకోవడానికి ప్రభు మనకు సహాయం దయచేయును గాక. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ లార్డ్ సిస్టర్స్.